గొడవకి స్వాగతం. కొంచెం జలుబు, జ్వరముగా ఉన్నది. అతని వాయిస్ లో కొంచెం లో లెవెల్ ఆఫ్ ఎనర్జీ కనబడుతుంది. ఎనీవే, బేర్ విత్ మీ. సో ఇట్స్ ఎ మాన్యువల్ టు సెల్ఫ్. నౌ కామన్ కరెక్టే అనుకున్న ఒక ఫ్యాక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణము దాని ఫలితము. సామాన్యంగా మనం ప్రతి సీక్వెన్సీ సిచ్యువేషన్ ని, ప్రతి పొజిషన్ ని, ప్రతి రిజల్ట్ ని కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక సైకిల్ లో చూస్తుంటాం. కాజ్ అండ్ ఎఫెక్ట్ జనరల్ గా లీనియర్ గా అనిపిస్తుంటుంది. కాజ్ వల్ల ఈ ఎఫెక్ట్ జరిగింది అని. అది ఒక రెండు సిచ్యువేషన్లు మాత్రమే చూసుకున్నట్టయితే, నువ్వు టైంకి వెళ్ళావు కాబట్టి ట్రైన్ ఎక్కావు. ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి కరెక్ట్ టైంకి చేరుతుందేమో. సో ఒక కాజ్, దాని ఫలితం ఎఫెక్ట్. కానీ గమ్మత్ ఏంటంటే సిచ్యువేషన్స్, లైఫ్ సిచ్యువేషన్స్ అనేవి ఫ్లో లాంటివి, ఒక నదీ ప్రవాహం లాంటిది. సో ఇక్కడ కాజ్ ఎఫెక్ట్, మళ్ళా నెక్స్ట్ ఎఫెక్ట్ విల్ యాక్ట్ యాజ్ కాజ్, నెక్స్ట్ ఎఫెక్ట్. సో వాట్ ఈస్ కాజ్, వాట్ ఈస్ ఎఫెక్ట్ అనేది ఏమిటి? సాపేక్షమైంది. సో ఎఫెక్ట్ బట్టి కాజ్, కాజ్ లీడ్స్ టు ఎఫెక్ట్. జనరల్గా ఇది దీని వల్ల జరిగింది, దీని వల్ల ఇది జరిగింది అంటే, ఓ రకంగా చెప్పాలంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది గతానికి సంబంధించింది, పాస్ట్ టెన్స్ కి సంబంధించింది. సో సాధ్యమైనంత వరకు మనం జనరల్గా గతాల్లోకి వెళ్ళిపోతుంటాం కదా, మెమరీలో ఏదైతే ఉందో ఆ మెమరీలోకి వెళ్ళిపోతుంటాం కదా. సో కాజ్ ఎఫెక్ట్ ఇది సైకిల్ కింద రాస్తూ ఉంటారు. కానీ రిడక్షన్ సైన్స్ లోనే, రిడక్షనిజం లోనే ఒక కాజు ఎఫెక్ట్ కి ఒక కాజు అని తీసుకుంటూ ఉంటారు. అంటే జనరల్ గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటాయంటే, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ కట్టడం కోసం అని, అంటే ఇది ఇలా అయితే ఇది ఇలా అవుతుంది అని రిలేషన్ ని కట్టడం కోసం అని మిగతా కాజెస్ అన్నిటిని జనరల్ గా స్టాండర్డైజ్ చేస్తుంటారు. ఒక కాజ్ పరంగా ఫలితాన్ని కనుక్కుంటుంటారు, అంటే కన్ఫర్మ్ గా చెప్పడానికి. కానీ ఇది ఫిజికల్ సిచ్యువేషన్ లో వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఫిజికల్ సిచ్యువేషన్ లో కూడా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ చాలా వర్కౌట్ అవుతుంటుంది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ ద్వారానే లాస్ తయారు చేస్తుంటారు, నియమాలు తయారు చేస్తుంటారు. ఈ నియమాల ద్వారా ఒక రకంగా చెప్పాలంటే, నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో, నిరంతరంగా మారుతున్న ఈ ప్రపంచంలో మార్పు యొక్క ప్యాటర్న్ ని గుర్తుపట్టడం అనమాట కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ ఒక నియమం తయారు చేయడం అనేది. ఫిజికల్ గా కొంతవరకు నువ్వు కంట్రోల్ ఉన్నట్టుగా ఉంటుంది, కానీ మనిషి దగ్గరికి వచ్చేప్పుడు మటుకు లీనియర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉండదు. ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్, ఒక స్టేట్ పొందటానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్. ఒక జనరల్ గా ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూస్తున్నాం. ఈ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని రెండు రకాలుగా విడగొట్టేయచ్చు మనం. కాజెస్, పర్సనల్ ఫ్యాక్టర్స్, దట్ ఆర్ ద పర్సనల్ కాజెస్ అన్నమాట. రెండోది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఒకటి ఒక పర్సన్ సంబంధించినవి, ఒక రకంగా చెప్పాలంటే అంతర్గతానికి సంబంధించినవి, బాహ్యం సంబంధించినవి. సో పర్సనల్ గా ఉండే ఫ్యాక్టర్స్ ఏమిటయ్యా అంటే, జనరల్ గా ఒకటి అచీవ్ చేశాడు, ఒక స్థితిని పొందాడు, ఓ స్టేట్ ఆఫ్ అఫైర్ లో ఉన్నాడు, ప్రజెంట్ పొజిషన్ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి పొందడానికి కారణం స్కిల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు. స్కిల్ ఫ్యాక్టర్ ఇంకా రెండు పొట్ల కింద విడగొట్టచ్చు: కేపబిలిటీ, కాంపిటెన్సీ. కేపబిలిటీ, కాంపిటెన్సీ. సో ఈ రెండు స్కిల్స్ సంబంధించినవి. గమ్మత్ ఏంటంటే, ఈ కేపబిలిటీ మనకి అవేర్ లో ఉండొచ్చు, అనేవేర్ లో ఉండొచ్చు. కాంపిటెన్సీ మనకి అవేర్ లో ఉండొచ్చు, అనేవేర్ లో ఉండొచ్చు. కంప్లీట్ మన క్యాపబిలిటీస్ అన్ని మనకి తెలియపోయి ఉండొచ్చు, అలాగే మన కాంపిటెన్సీ మనకి తెలియపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇది అసలు ఫ్యాక్టర్ లో నాలెడ్జ్.
So knowledge, what kind of knowledge, what domain of knowledge, what is the extent of knowledge, what is the clarity of the knowledge you have, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ నాలెడ్జ్ ఫ్యాక్టర్. సో నాలెడ్జ్ ఫ్యాక్టర్ సింపుల్ గా చెప్పాలంటే నోన్ అని చెప్పొచ్చు, తెలిసింది అని. నెక్స్ట్ ది అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్. అండర్స్టాండింగ్, సో అంతకు ముందే మనం తెలుసుకున్నాం, జస్ట్ నోయింగ్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ అనేది. అండర్స్టాండింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ డొమైన్. నోయింగ్ అనేది మనం ఇంకోటికి చేయించవచ్చు, ఇంకోటికి చెప్పొచ్చు. అండర్స్టాండింగ్ వాడు చేసుకోవాల్సిందే, ఇది సెల్ఫ్ హెల్ప్ సంబంధించింది. అండర్స్టాండ్ అనేది మన సొంతంగా జరగాల్సిందే. అండర్స్టాండ్ అయింది ఎలా తెలుస్తుందంటే లాజిక్ అండ్ కరెక్ట్ గా ఉంటాయి వాళ్ళు డెసిషన్ తీసుకుంది, వాళ్ళు అండర్స్టాండ్ అయినట్లు లెక్క. లాజికల్ గా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది వాళ్ళు రెస్పాండ్ అనేది. నెక్స్ట్ విల్లింగ్నెస్, ఇది పర్సనల్ సైకిక్ మ్యాటర్. విల్లింగ్నెస్ ఇది చాలా వాటి మీద ఆధారపడుతుంటుంది. దానివల్ల నీకు వచ్చే బెనిఫిట్, దాని మీద నీకున్న ఇంట్రెస్ట్, నీ యొక్క ఇంక్లినేషన్స్, నీ టెండెన్సీస్, నీ ప్రీ డిస్పోజిషన్స్, నీ బయాసెస్, నీ యొక్క మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, వీటన్నిటి మీద ఆధారపడుతుంది విల్లింగ్నెస్ అనేది. అందుకని సైకికి సంబంధించిన విషయం అన్నమాట. నెక్స్ట్ లెథర్జీ. లెథర్జీ నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావు, ఎంత వాల్యూ ఇచ్చావు అనేది చెప్తుంటుంది. అలాగే ప్రోక్రాస్టినేషన్ లెథర్జీ ఒకటి కాదు. లెథర్జీ అంటే బద్ధకము, బట్ ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటంటే నువ్వు ఆ పని చెయ్యవు, అలానే ఖాళీగా ఉంటావు, ఇంకో పని చేస్తుంటావు, అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ లాగా చేస్తుంటావు. ప్రోక్రాస్టినేషన్ అన్నమాట. అది కూడా నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఎంత వాల్యూ ఇస్తున్నావు అనే దాని మీద ఆధారపడుతుంటుంది. జనరల్ గా లెథర్జీ అనేది ఇంపార్టెంట్ వాల్యూకి ఎక్కువ రిలేటెడ్. ప్రోక్రాస్టినేషన్ అనేది మైక్రో స్టెప్స్ టు దట్ యాక్షన్ మీద ఆధారపడుతుంది. సో సపోజ్ ఒక యాక్షన్ నువ్వు చేయడానికి 5-6 మైక్రో స్టెప్స్ ఉన్నాయనుకో, ఈ మైక్రో స్టెప్స్ పెరుగుతున్న కొద్దీ, లెంత్ పెరుగుతున్న కొద్దీ పని పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ గా తక్కువ మైక్రో స్టెప్స్ ఉన్న విషయం మనం చేయడానికి ఇష్టపడుతుంటాను. సో అందుకని ప్రోకాస్టినేషన్ నుండి ఫ్రీ అవ్వాలంటే ఈ సూత్రాన్ని వాడుతుంటారు అనమాట. నువ్వు చెయ్యకూడదు అనుకున్న పని ఏదైనా ఉంటే దానికి మైక్రో స్టెప్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. నీ జేబులో అందుబాటులో సెల్ ఉంటే మనం ఓపెన్ చేసి చూస్తావు. అదే సెల్ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టావంటే నువ్వు లేవాలి, వెళ్ళాలి, తెచ్చుకోవాలి, చూడాలి. సో మైక్రో స్టెప్స్ పెరుగుతాయి అనమాట. సో లైక్ దట్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేప్పటికి సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్. సిచ్యువేషన్ ఫ్యాక్టర్స్ దేని రిలేటెడ్? టైము, ప్లేసు, డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్. యాక్చువల్గా ఒక యాక్టివిటీ రిజల్ట్, ఒక యాక్షన్ కాజ్ కింద ఉండి దాని రిజల్ట్ ఎఫెక్ట్ కింద వచ్చింది అంటే అక్కడ అప్రోప్రియేట్ టైంలో, అప్రోప్రియేట్ ప్లేస్ లో, అప్రోప్రియేట్ డైరెక్షన్ లో, అప్రోప్రియేట్ మ్యాగ్నిట్యూడ్ అవ్వాలి. సో ఎంత మ్యాగ్నిట్యూడ్ తో నువ్వు చేస్తున్నావు అనేది, ఏ టైంలో చేస్తున్నావు, ఏ ప్లేస్ లో చేస్తున్నావు, ఏ డైరెక్షన్ లో చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.